హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. సో చాలా మంది ఈ రోజుల్లో చూసుకుంటే కనుక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మంచి టీనేజ్లో ఉన్నప్పుడు, అంటే మంచి వయసులో ఉన్నప్పుడు, యవ్వన దశలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ పింపుల్స్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటారండి. పింపుల్స్, యాక్ని అంటుంటాం కదా, మొటిమలు అంటుంటారు చూడండి, ఆ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళే ఈ 17, 18, 19, 20 ఈ ఏజ్ ఉన్న వాళ్ళే ఎక్కువగా ఈ పింపుల్స్ బారిన పడుతూ ఉంటారు. ఎందుకు అంటే జనరల్గా మన బాడీలో హార్మోన్స్ అనేవి గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ ఏజ్లోనే. కరెక్ట్ 18, 19, 20 ఏజ్ అప్పుడు మంచి ఏజ్లో ఈ హార్మోన్స్, లోపల హార్మోన్స్ ఎక్కువగా సిక్రెషన్ అవ్వడం వల్ల వాళ్ళకు ఈ లోపల సెబమ్ అంటారు, సెబమ్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సెబమ్ అంటే ఆయిల్ అనమాట. ఫేస్ లోపల, స్కిన్ లోపల ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఆ ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఆయిల్ని ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తూ ఉంటాయి అనమాట. దాన్ని సెబమ్ అంటూ ఉంటారు. అయితే సెబమ్ అనేది మొత్తం మనకు ఈ ఫేస్ మీద పేరుకుపోయినప్పుడు, మనం బయటకు వచ్చినప్పుడు దుమ్ము ధూళి పడ్డప్పుడు ఆ దుమ్ము ధూళిలో ఉన్న బ్యాక్టీరియా ఈ యొక్క సెబమ్ను ఉపయోగించుకొని మొత్తం ఒక గూడులాగా కట్టి ఒక పింపుల్ని తయారు చేస్తూ ఉంటుంది అనమాట. ఇన్ఫెక్షన్ అనమాట. ఇది ఒక యాక్ని అనేది ఒక స్కిన్ ఇన్ఫెక్షన్ లాంటిది. ఓకేనా అండి. అది లోపల ఉండి దానివల్ల పింపుల్ అనేది పెరిగిపోయి నొప్పి, వాపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు పింపుల్ నొక్కితే దాంట్లో నుంచి పస్సు కూడా వస్తూ ఉంటుంది. వీటిని యాక్ని వల్గారిస్ అంటూ ఉంటారు. ఇటువంటి కండిషన్ అనమాట. దీనివల్ల ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, ఆ పింపుల్ ఫేస్ మీద ఉండడం వల్ల ఫేస్ అంతా కూడా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా కానీ ఆ ఫేస్ అంతా కూడా చూడడానికి అంత మంచిగా అనిపించదు. వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫేస్ చూపించుకోవడానికి. అటువంటి కండిషన్స్లలో రకరకాల క్రీమ్స్, ఫేస్ వాష్లు, టాబ్లెట్స్, మెడిసిన్స్, ఇంకేందేందో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ క్రీమ్స్, ఫేస్ వాష్ వాటి తగ్గిపోతూ ఉంటాయి కొన్ని పింపుల్స్. కొన్ని కండిషన్స్లో అప్పటికి తగ్గిపోవు. వాళ్ళ వంటప్పుడు డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ సెకండ్ లెవెల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాడండి. సెకండ్ లెవెల్ ట్రీట్మెంట్ అనమాట, ఇంకా హై లెవెల్ ట్రీట్మెంట్ అది. ఆ హై లెవెల్ ట్రీట్మెంట్లో పింపుల్స్ తగ్గించుకోవడానికి ఐసోట్రిన్ 20 mg క్యాప్సూల్స్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఐసోట్రిన్ 20 mg క్యాప్సూల్ మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఉంటాయి. సో జనరల్గా మనకు ఐసోట్రిన్ అనేది 5 mg, 10 mg, 20 mg, 30, 40 mg దొరుకుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇటువంటి క్యాప్సూల్స్ రాస్తూ ఉంటారు. మరి ఈరోజు మనము ఐసోట్రిన్ 20 mgలో ఉండే డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, దాని డోస్ ఏంటి, ఎన్ని రోజులు వేసుకోవాలి, కోర్స్ ఎన్ని రోజులు వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, బెనిఫిట్స్ ఏంటి అనేది మొత్తం మనము ఇప్పుడు ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఫ్రీ సబ్స్క్రిప్షన్, డబ్బులు ఏమి అవసరం ఉండదు. ఓకేనా. రైట్. ఇక మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. టాపిక్లోకి వెళ్ళిపోతే ఐసోట్రిన్ 20 mg క్యాప్సూల్. ఐసోట్రిన్ ఈ క్యాప్సూల్స్లలో మనకు ఐసోట్రెటినయానిన్ అనే డ్రగ్ ఉంటుందండి. ఐసోట్రెటినయానిన్. ఈ ఐసోట్రెటినయానిన్ అనేది విటమిన్ ఏ అనే రెటినాయిడ్స్ అనే కేటగిరీ చెందిన డ్రగ్ ఇది. ఇక డోస్ విషయానికి వస్తే డోస్ అనేది మరి క్యాప్సూల్స్ ఎలా వేసుకోవాలని చూసుకుంటే కనుక, ముఖ్యంగా ఈ డ్రగ్ను మనం చూసుకుంటే కనుక 50 mcg/kg చొప్పున ఇవ్వాలని చెప్తున్నారు. ఓకేనా. 50 mcg అంటే 1 mgలో సగాన్ని 50 mcg అంటారు కదా. 50 mcg/kg బాడీ వెయిట్ కేజీ చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 50 kg ఉన్నా అనుకోండి, నేను ఎంత వేసుకోవాలంటే 50 × 50 mcg అని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 25 mg వస్తుంది. 25 mg అంటే ఒక 1 క్యాప్సూల్ అనుకోండి. ఓకేనా. ఇది 20 mg, 30 mg దొరుకుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 mg కావచ్చు, 30 mg కావచ్చు, ఇది సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 20 mg అనుకుంటే 20 mg పొద్దున, 20 mg నైట్ తిన్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. అంటే పొద్దున ఒక క్యాప్సూల్, నైట్ ఒక క్యాప్సూల్ తిన్న తర్వాత వేసుకోవాలి. ఓకే. వేసుకున్న తర్వాత మరి ఎన్ని రోజులు వేసుకోవాలి అంటే, జనరల్గా ఒక 1 month అబ్జర్వ్ చేయాలన్నమాట. ఈ క్యాప్సూల్ వేసుకుంటూ 1 month అబ్జర్వ్ చేస్తే ఆ పింపుల్స్ తగ్గుతున్నాయి అన్నప్పుడు ఓకే, మంచిగా ఉంటుంది. తగ్గుతున్నాయి అన్నప్పుడు ఆ కోర్సుని ఒక 2 months లేదా 3 months కంటిన్యూ చేసి తర్వాత మెల్లిగా డోస్ తగ్గించుకుంటూ ఆ డ్రగ్ను వదిలేయాలి. ఓకేనా. ఒకవేళ రెస్పాండ్ కావట్లేదు, ట్రీట్మెంట్ రెస్పాండ్ కావట్లేదు, 20 mgకి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, 20 mgకి రెస్పాండ్ అన్నప్పుడు డోస్ పెంచాలన్నమాట. ఇంకా అప్పుడు 1 mg/kg బాడీ వెయిట్ చొప్పున చూసుకొని డోస్ పెంచాల్సి ఉంటుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 30 mg వచ్చింది అనుకోండి, అంటే 30 mg పొద్దున ఒక క్యాప్సూల్, 30 mg నైట్ ఒక క్యాప్సూల్ వేసుకోవాలి తిన్న తర్వాత. ఇట్లా చూసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు 20 mg వేసుకొని చూసాం, ఇప్పుడు డోస్ పెంచాం, 30 mg వేసుకొని చూడాలన్నమాట. చూస్తే రైట్, ఒకవేళ మనకు రెస్పాండ్ అవుతుంది, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది, పింపుల్స్ తగ్గుతున్నప్పుడు దీన్ని కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. అట్లా మనము జనరల్గా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క మెడిసిన్స్ని, ఈ యొక్క ఐసోట్రిన్ మెడిసిన్స్ని 3 months లేదా 4 months వరకు వాడమని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు, తర్వాత వదిలేని చెప్తూ ఉంటారు. ఓకేనా అండి. ఇట్లా మనము డోస్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మరి ఇప్పుడు ఈ క్యాప్సూల్స్ వేసుకుంటున్నాం కదా, వేసుకున్నప్పుడు మన బాడీ లోపలికి పోయి ఏం జరుగుతుంది, ఎట్లా మనకు ఈ పింపుల్స్ తగ్గుతాయి అంటే, జనరల్గా ఈ క్యాప్సూల్ వేసుకున్నప్పుడు దీంట్లో ఉన్న ఐసోట్రెటిన్ అనే డ్రగ్ ఏం చేస్తుందంటే, ఇది మనకు ముఖ్యంగా సెబమ్ ప్రొడక్షన్ ఉంది కదా, సెబమ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది అనమాట. సెబమ్ అంటే చెప్పుకున్నాం కదా, ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తుంటుంది మంచిగా. తగ్గడం వల్ల ఏం జరుగుతుందంటే, మనకు దుమ్ము దులిపడ్డగానే అది మనకు ఫేస్ మీద ఉండదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. అలాగే
ఆల్రెడీ పింపుల్స్ అయినప్పుడు పింపుల్స్ లోపల క్రిములు ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కూడా చంపేసే గుణము ఈ ఐసోట్రెటినాయిన్కి ఉంది. అలాగే మీరు పింపుల్ అయినప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం నొక్కామనుకోండి, నొప్పి వాపు వస్తుంటుంది, రెడ్నెస్ కూడా వస్తుంటుంది. అట్లా నొప్పి వాపు వచ్చి ఇన్ఫ్లమేషన్ కూడా ఈ ఐసోట్రెటినాయిన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా మనకు ఇది 3 రకాలుగా పనిచేసి ఫస్ట్ సెబమ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది, కొత్త పింపుల్స్ రానియకుండా చేస్తుంది, ఉన్న పింపుల్స్ని తగ్గిస్తుంది, వాపు తగ్గిస్తుంది, నొప్పి తగ్గిస్తుంది, ఆల్రెడీ ఉన్న బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. చంపేసి మన ఫేస్ అంతా నీట్గా చేసి ఇంతకుముందు పింపుల్స్ లేకుండా ఎలా ఉండేదో అలా చేస్తుంది అనమాట. ఓకేనండి, ఇట్లా మనకు ఇది పనిచేస్తూ ఉంటుంది, ఐసోట్రెటినాయిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నాషియా అంటే కళ్ళు తిరిగి అనిపించడము, వామిటింగ్ రావడము, స్టమక్ పెయిన్ రావడము, హెడేక్ రావడము. ఓకేనా, కొన్నిసార్లు స్కిన్ అంతా డ్రై అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అది మనం గమనించుకోవాల్సిన విషయము. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక మరి డ్రగ్ ఇంట్రాక్షన్స్. ఇప్పుడు ఈ డ్రగ్ వేసుకుంటున్నాం కదా, మరి ఈ డ్రగ్ వాడుతున్నప్పుడు వేరే మెడిసిన్స్ ఏమైనా వేసుకోవచ్చా, వేరే మెడిసిన్ వేసుకుంటే ఏమైనా అవుతుందా ప్రాబ్లం అంటే కొన్ని రకాల మెడిసిన్స్ వేసుకోవద్దు. ఫస్ట్ అసలు ఆల్కహాల్ తాగొద్దు, ఈ మెడిసిన్ వేసుకొని ఆల్కహాల్ తీసుకోవద్దు, అదొక కండిషను. తర్వాత కొన్ని రకాల హార్మోనల్ మెడిసిన్స్ ఉంటాయి అనమాట, ఆ హార్మోనల్ మెడిసిన్స్ కూడా ఇది వేసుకున్నప్పుడు వేసుకోవద్దు. కొన్ని రకాల యాంటీబ్యాక్టీరియల్ మెడిసిన్స్ ఉంటాయి, అది కూడా ఇది వేసుకున్నప్పుడు అది కూడా వేసుకోవద్దు. కొన్ని రకాల విటమిన్ సప్లిమెంట్స్ ఉంటాయి, అవి కూడా ఈ మెడిసిన్ వేసుకునేటప్పుడు అవి కూడా వేసుకోవద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో టోటల్గా ఇది ఫ్రెండ్స్ మరి పింపుల్స్ తగ్గించుకునే టాబ్లెట్స్ గురించి వెళ్ళి ఇది ఖచ్చితంగా మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాలి, మీరు సొంతంగా అయితే వాడకూడదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క మరి టాపిక్ గురించి వెళ్ళి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ టాపిక్లో ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి హెల్త్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.